గైజ్ ఇప్పుడైతే మనము మహానందికి అయితే స్టార్ట్ అయిపోయాను ఇన్ ద సెన్స్ ఇప్పుడే ఫ్రెష్ అప్ అయిపోయేసి మన కారు ఉన్న ప్లేస్ దగ్గరికి అయితే వెళ్ళిపోతున్నాను. సో నంద్యాలలో 6:30కి అయితే ఇలా ఉంది. అండ్ నేను ఇప్పుడైతే మన కారు ఉన్న ప్లేస్కి అయితే వెళ్ళిపోతున్నాను. మన కారు ఉన్న ప్లేస్ ఇక్కడ నుంచి ఒక 500 మీటర్స్ అయితే ఉంటుంది అని అనుకుంటున్నా, అప్రాక్స్, ఇంకా లెస్ దెన్ దట్ అని చెప్పచ్చు. సో ఇప్పుడైతే మనము బేసికల్గా మీతో ఒకటి చెప్పాలి, మనకి ఈ నంద్యాల చుట్టుపక్కలలోనే నవనందులు ఉన్నాయన్నమాట. నవనందులు ఇన్ ద సెన్స్ 9 నందులు అయితే ఉంటాయి. ఈ 9 నందులు కూడా ఒక్కటే రోజే మనము దర్శనం అయితే చేసుకోవచ్చు. ఎక్కువ టైం పట్టదు, అన్నీ దగ్గరే ఉంటాయి, కానీ కొన్ని అయితే కొంచెం దూరం ఉంటాయి. మహానంది కూడా అందులో ఒకటి. ప్రథమ నంది వచ్చేసి ఇందులోనే నంద్యాల లోపలే ఉంటుంది, మనకు జస్ట్ నంద్యాల లోపలే. అండ్ అటు చుట్టుపక్కల కూడా మనకు మిగతా 8 నందులు కూడా అయితే ఉంటాయి. అందులో మహానంది కూడా ఒకటి. ప్రథమ నంది అయితే నంద్యాల మెయిన్ డిస్ట్రిక్ట్ నుంచి అయితే స్టార్ట్ అవుతుంది. సరే, ఇప్పుడైతే మనము స్టార్ట్ అయితే అయిపోదాం అన్నమాట. లెట్స్ గెట్ స్టార్ట్. అండ్ వెళ్తూ మిగతా విషయాలు అయితే మాట్లాడుకుందాం. నంద్యాల నుంచి మహానంది ఎన్ని కిలోమీటర్లు ఉంటుంది, దాని విశేషత, ఇవన్నీ కూడా వెళ్తూ మాట్లాడుకుందాం. సో మనమున్న ప్లేస్ నుంచి అయితే కనుక మనకు 1/2 అవర్ అయితే చూపించేస్తుంది ఇక్కడ నుంచి మహానందికి అయితే. సో 18 కిలోమీటర్స్. సో 7:24కి అయితే మనము రీచ్ అవుతాం మహానందికి. గూగుల్ మ్యాప్స్ నుంచి ప్రజెంట్ ఉన్న కండిషన్ బట్టి ఇది చెప్తుంది, దట్ ఐ కెన్ సే. చూద్దాం, ఇదైతే 7:25కి అయితే రీచ్ అవుతామని చెప్తుంది కదా. మరి మనం ఎన్ని గంటలకి రీచ్ అవుతాము, ఎన్ని మినిట్స్ ఇంకా ఎర్లీగా రీచ్ అవుతాము, మనము గూగుల్ మ్యాప్స్ని బీట్ చేయగలమా లేదా అని అయితే చూద్దాం. ఎందుకంటే చాలా దగ్గరే, మోస్ట్లీ సింగిల్ రోడ్ ఉంటుంది. అండ్ అటు నాకు తెలిసినంత వరకు అయితే కనుక మనకి ట్రాఫిక్ ఎక్కువ ఉండదు, ఎందుకంటే మార్నింగ్ వెళ్తున్నాం కాబట్టి. లెట్స్ సీ. చెప్పాను కదా, ట్రాఫిక్ అయితే ఎక్కువ ఉండదు అని చెప్పేసి. అనుకున్న ప్రకారమే మనకైతే ట్రాఫిక్ అయితే ఏం లేదు, ఎంటీ రోడ్స్ అయితే ఉన్నాయి ప్రజెంట్ మనకు. సో అక్కడ రెడ్ సిగ్నల్ అయితే మీకు కనిపిస్తుంది, కానీ ఇక్కడ ఆగాల్సిన పని అయితే లేదు, బికాస్ ట్రాఫిక్ లేదు. సో మనం ఇలా కొంచెం ముందుకు వెళ్ళగానే లెఫ్ట్ సైడ్ వెళ్ళిపోతే మనం బస్ స్టాండ్కి వెళ్ళిపోతాము, రైట్ సైడ్కి వెళ్ళిపోతే ఆత్మకూరు రోడ్కి వెళ్ళిపోతాము. అక్కడ నుంచి కొంచెం ముందుకెళ్ళి మన మహానందికి అయితే రైట్ తీసుకొని వెళ్ళిపోతాము. సో ఒక్కసారి అయితే మనము కొంచెం ఫాస్ట్గా వెళ్ళడానికి అయితే ట్రై చేస్తాం, ఎందుకంటే నో ట్రాఫిక్ డోంట్ లైక్స్ మీ, ఐ లైక్స్ ట్రాఫిక్. సో డైలాగ్ కొంచెం రాంగ్ చెప్పా, అడ్జస్ట్ చేసుకోండి. ఇక్కడ నుంచి అయితే మనము రైట్కి అయితే వెళ్ళిపోవాలి. రైట్కి అయితే తీసుకున్న తర్వాత మనము ఆత్మకూరు రోడ్కి అయితే ఎంటర్ అయిపోయాము. ఇక్కడ నుంచి మనం చూసారా, అసలు సన్ రైజ్ అయితే మనకి ఇప్పుడే అయ్యింది. జనరల్గా ఒక 15 మినిట్స్ బ్యాక్ అయితే అప్పుడే వేడి వచ్చేస్తుంది. ఈవెన్ దో మనకి జూన్ వచ్చినా కూడా వేడి అయితే తగ్గలేదప్ప. ఎప్పుడు తగ్గుతాయి ఏమో. ఏ భగవాన్, కొంచెం వేడి తగ్గించావా. సో కమింగ్ టు ద టాపిక్, మనమైతే ఇప్పుడు ఆత్మకూరు రోడ్లోకి ఎంటర్ అయిపోయాము. ఇక్కడ నుంచి కొంచెం ముందుకెళ్ళగానే రైట్ తీసుకుంటే మహానంది అయితే 18 కిలోమీటర్స్ అనే బోర్డు అయితే చూపిస్తుంది. అక్కడ నంద్యాల చెరువు అయితే ఉంటుంది. చెరువు అయితే ఈవినింగ్ టైంలో మస్తు ఉంటుంది. మొన్న రీసెంట్గా వర్షం పడింది ఒక 2 days బ్యాక్. నైట్ టైం అయితే వెళ్ళాను, అరౌండ్ 8:30 ఆ టైంలో. మస్తు ఉండే నిజంగానే. అయితే చాలా బాగున్నది అనమాట, ప్లెజెంట్గా, చాలా బాగున్నది. సో మీరు కూడా నియరెస్ట్ ప్లేస్లలో ఏదైనా అలాంటి ఎంటీ ఓపెన్ ప్లేస్లలో మంచిగా గాలి వస్తుంటే ఈవినింగ్ టైమ్స్ అలా టైం స్పెండ్ చేయండి అబ్బా ఖచ్చితంగా. ఎందుకంటే యూ విల్ గెట్ ఫ్రెష్ అనే ఫీలింగ్ అయితే వచ్చేస్తుంది ప్రతి ఒక్కడికి కూడా. ఎందుకంటే ఫ్రెష్ ఎయిర్ కనుక పీలిస్తే ఆ మజానే వేరు ఉంటుంది, నెక్స్ట్ లెవెల్ ఉంటుంది. ఇంకా కొండల మధ్యలో ఉంటే కనుక ఉంటుంది నా సామిరంగా. అలాంటి ప్లేసెస్ అంటే చాలా ఇష్టం నాకు జనరల్గా, కొండల మధ్యలో ఉండటము అలాంటివి. బట్ మనకు ఆ ఛాన్స్ లేదు. బట్ ఉన్నప్పుడు అయితే యూటిలైజ్ చేసుకోండి ఫ్రెండ్స్, కంపల్సరీ. ఇక్కడైతే మనము లెఫ్ట్కి వెళ్ళిపోతే, అక్కడ నుంచి లెఫ్ట్ తీసుకుంటే వైఎస్ఆర్ అయితే మనకి యాక్సిడెంట్ అయితే జరిగింది కదా, హెలికాప్టర్, అటు వెళ్ళిపోతాము. లెఫ్ట్ తీసుకుంటే రైట్ తీసుకుంటే కనుక యాక్చువల్లీ డ్రైవింగ్ చేస్తూ షూట్ చేయాలంటే చాలా టఫ్ అబ్బా, సీరియస్లీ. అండ్ ఇందాక మీకు చెప్పాను కదా చెరువు అని చెప్పేసి, ఆ చెరువు అయితే ఇదే అనమాట. మీకు చూపిస్తాను. సో మీకు సరిగా కనిపిస్తుందో లేదో తెలియదు. ఈ ఫెన్సింగ్ ఉన్నదంతా కూడా ఆ చెరువే.
ఆ ఫెన్సింగ్ ఉన్నది మొత్తం చెరువే అన్నమాట మనకి. చాలా పెద్ద చెరువు ఇది. ఆ చెరువు చుట్టూ వచ్చేసి మనకి ఆ ఎంట్రన్స్ లో లెఫ్ట్కి వెళ్ళిపోతే ఇందాక చెప్పినట్టుగా మీరు వైఎస్ఆర్ ది యాక్సిడెంట్ ఏదైతే అయ్యారో వైఎస్ఆర్ స్మృతి అని చెప్పేసి అక్కడ ఒక ప్లేస్ ఉంటుంది. దాన్ని బాగా అయితే డెవలప్ చేశారు టూరిస్ట్ ప్లేస్ గా. అండ్ మనకి రైట్కి వెళ్ళిపోతే కనుక మనకి ఇప్పుడు మనం వెళ్తున్న మహానది అయితే వచ్చేస్తుంది అనమాట. మాట్లాడదాం వెళ్తూ వెళ్తూ ఇంకా విశేషాలు. ఇంకా మనం అలా వచ్చేసిన తర్వాత ఫస్ట్ వచ్చే ఊరైతే గనక సుడిగాలి మెట్టు. ఇందులో షుగర్ ఫ్యాక్టరీ జంక్షన్ అని కూడా ఒక బోర్డు అయితే చూశాను, కానీ ఇక్కడ షుగర్ ఫ్యాక్టరీ ఏమన్నా ఉందో తెలియదు. ఎవరైనా సుడిగాలి మెట్టు నుంచి మన సబ్స్క్రైబర్స్ కనుక ఉంటే కమెంట్ చేయండి, లేదా ఎవరైనా ఈ వీడియోని చూస్తున్నా కూడా కమెంట్ చేయండి. చూసారుగా ఇందాక రోడ్డు మీద ఒక 2 మంచి బండ ఎత్తులు అయితే కనిపించాయి. సో ఇంకా అవే కాకుండా ఇంకా 2-3 కూడా కనిపించాయి నాకు. మోస్ట్లీ ఇక్కడ ఏదైనా ఎద్దుల పందాలు జరుగుతున్నాయా, లేక ఏదైనా ఫెస్టివల్ టైప్ ఏమన్నా చేస్తే కనుక రెగ్యులర్ గా మనకి ఎద్దుల పందాలు అయితే చేస్తారు కదా. సో మేబీ అవి ఏమన్నా జరుగుతున్నాయి అనుకుంటా. ఒక 2-3 జతలు అయితే కనిపించాయి. ఒక్కొక్కటి ఉంది నా స్వామి రంగా, మామూలుగా లేవు బండెద్దులు మా ఊర్లో కూడా ఉన్నాయి, చాలా మంది మెయింటైన్ చేస్తారు. అండ్ అంతకుముందు మేమున్న ఊర్లో వచ్చేసి ఉండే ఆ మార్తల వాళ్ళని ఇప్పటికీ కూడా వాళ్ళు మెయింటైన్ చేస్తున్నారు. దానికంటూ సపరేట్ మనుషులు, దాన్ని మేపడానికి, దానికి ట్రైన్ చేయడానికి, అబ్బా ఆ కథే వేర్లే, రాజయోగం అనిపిస్తాయి జనరల్ గా అవి. కానీ ఎప్పుడైతే పందానికి తీసుకెళ్తారో అప్పుడు కొడతారు చూడు, పాపం అనిపిస్తుంది జనరల్ గా. ఎందుకో అట్లా అప్పుడప్పుడు అనిపిస్తూ ఉంటది. ఎందుకంటే మనం లైవ్ లో చూడలేము, మనకు అవ్వదు అదంతా. కానీ వాళ్ళకి అది శరా మామూలే. మనం ఎలాగైనా పందెం గెలవాలి, ఖచ్చితంగా ప్రైజ్ మనీ అయితే కొట్టాలి. ప్రైజ్ మనీ మ్యాటర్స్ కాదు నాకు, ఖచ్చితంగా అంటే పేరు వస్తుంది. అంటే పలానా వాళ్ళ ఎద్దులు ఫస్ట్ ప్రైజ్ కొట్టాయి, పలానా వాళ్ళ ఎద్దులు సెకండ్ ప్రైజ్, సో ఇట్లా వస్తుంది కదా. ఆ నేమ్ కోసం ఎక్కువ చేస్తారు. అందులో మిగలకపోయినా అది అలా కొనసాగిస్తానే వస్తారు ఆనవాయితీ ప్రకారం. ఎవ్రీ ఫెస్టివల్స్ కి ఇలా జరుగుతూనే ఉంటాయి, మామూలే అది ఇంకా. సో మనమైతే మహానందికి ఆల్మోస్ట్ 11 కిలోమీటర్ల దూరంలో అయితే ఉన్నాము. మార్నింగ్ చూస్తే మనకైతే ట్రాఫిక్ అయితే చాలా అంటే చాలా తక్కువగా ఉంది. అండ్ ఇంకోటి ఏంటంటే మనకి ఇప్పుడు స్టార్ట్ అయ్యేటప్పుడు 7:25కి అయితే మీరు రీచ్ అవుతారని చెప్పేసి గూగుల్ మ్యాప్స్ మనకి చెప్పింది కదా. అట్ ది సేమ్ టైం మనం 7:25కే రీచ్ అయిపోతున్నాం. ఇంకా 17 మినిట్స్ అయితే చూపిస్తుంది. 11 కిలోమీటర్స్ మహానంది. చూస్తారా, చూడండి, అబద్ధం చెప్పండి గైస్. అండ్ వన్ మోర్ థింగ్ ఈస్, మనము 2100+ లో సబ్స్క్రైబర్స్ అయితే ఉన్నాము. నిన్న నైటే మనకి ఆల్మోస్ట్ June 17th, యాక్చువల్లీ June 13th ఈవినింగ్ కి మనకి 1000+ సబ్స్క్రైబర్స్ అయితే ఉన్నారు. 17th ఈవినింగ్ కి 2000 అయితే క్రాస్ అయ్యారు అనమాట. సో హ్యాపీగానే ఉంది. అంటే జస్ట్ 4 days లో 1K సబ్స్క్రైబర్స్ అయితే వచ్చారు గైస్ మనకు. అండ్ సబ్స్క్రైబ్ చేసుకున్న ప్రతి ఒక్కరికి సో మెనీ హార్ట్ఫుల్ థ్యాంక్స్ అని చెప్పగలను నేనైతే. ఛానల్ స్టార్ట్ చేసి జస్ట్ 2 months అయింది, కానీ మనకు ఆల్మోస్ట్ 2100 సబ్స్క్రైబర్స్. బట్ అంటే ఆల్మోస్ట్ 2 months అయితే కనుక, కరెక్ట్ గా 2 months మనకి 1K సబ్స్క్రైబర్స్ రావడానికి అయితే చాలా టైం పట్టింది. ఫస్ట్ 1K సబ్స్క్రైబర్స్ రావడానికి అయితే, దాని తర్వాత ఎప్పుడైతే 1K అయ్యారో, 1K అయిన జస్ట్ 4 days లోనే ఇంకో 1K ఇచ్చి యాడ్ అయ్యారు. మనకు 2000 అయ్యారు టోటల్ గా. థ్యాంక్ యూ సో మచ్ గైస్, ఆల్ ద సబ్స్క్రైబర్స్. థ్యాంక్ యూ. ఇక్కడైతే చిన్న రోడ్ వర్క్ అయితే జరుగుతుంది అనుకుంటా, బ్రిడ్జ్ వర్క్. అలా కింద నుంచి అయితే వెళ్ళిపోదాం. యాక్చువల్లీ మీకు మంచి లొకేషన్ ఏదైనా వస్తే చూపిద్దాము అన్న థాట్ లో ఆల్మోస్ట్ నేను కంటిన్యూస్ గా కెమెరా అయితే ఆన్ చేసే పెట్టాను, కానీ మంచి లొకేషన్స్ అయితే రావట్లేదు గైజ్. ఎందుకంటే చాలా దగ్గర ప్లేస్ కదా. సో నాకు ఈ సరౌండింగ్స్ లో మంచి అంటే విజువల్స్ బాగా కనిపించే ప్లేస్ అయితే కనిపించలేదు నాకైతే. సో బ్యాడ్ లక్ అని అనుకోవాలి, బట్ ఫైన్. ఎందుకంటే జస్ట్ 11 kilometers డిస్టెన్స్ లో ఉన్నప్పుడు ఏ లొకేషన్స్ వస్తాయని ఎక్స్పెక్ట్ చేస్తాను చెప్పండి. లొకేషన్స్ అయితే రావు, అదైతే ఫిక్స్ అయిపోవాలి ఇంకా మైండ్ లో. ఎందుకంటే నేను జస్ట్ ఒక 5 kilometers దూరంలో అయితే ఉన్నాను ఆల్మోస్ట్.
సో ఇక్కడ మీకు బోర్డు అయితే ఒకటి కనిపించేస్తుంది, ఓంకారం ఇక్కడ నుంచి 18 కిలోమీటర్స్, కృష్ణానంది వచ్చేసి 8 కిలోమీటర్స్. సో అలా మనకి డిస్టెన్స్ లో అయితే ఉన్నాయి. ప్రెసెంట్ నేను ఉన్న ప్లేస్ నుంచి ఏ ఊరో బోర్డు ఏదైనా వస్తే చెప్తాను గైజ్, ఈ ఊరు ఏంటా అని చెప్పేసి మీకైతే. లెట్స్ సీ. ఇక్కడ బోర్డు అయితే చూసాను, మహానందీశ్వర కాలనీ అని చెప్పేసి. సో అన్ని పేర్లు రిలేటెడ్ గానే ఉంటాయి, ఎందుకంటే చెప్పానుగా స్టార్టింగ్ లో మన వీడియోలో ఆ నవనందులు అయితే ఇక్కడే ఉంటాయని చెప్పేసి. ఇక్కడ మహానంది, వినాయక నంది, గరుడ నంది, శ్రీనగరం. సో ఇలాగే స్ట్రైట్ వెళ్ళిపోతే ఇవన్నీ అయితే వచ్చేసాయి గైజ్. ఈ ప్లేస్ అయితే చాలా అంటే చాలా బాగుంది. రోడ్డుకి 2 సైడ్లు ఇంత మంచిగా చెట్లు. ఇది చూస్తుంటే నాకు మైదుకూరు నుంచి ప్రొద్దుటూరుకి వెళ్ళే రూట్ లో వన్స్ ఆల్మోస్ట్ పల్లవులు సిపిఐటి కాలేజ్ ఉంటుంది, దాన్ని దాటిన తర్వాత నాగులపల్లి నుంచి మొదలు పెడితే లింగాపురం ప్రొద్దుటూరు దగ్గరికి వెళ్ళేంత వరకు కూడా ఇలాంటి ఒక అట్మాస్ఫియర్ ఉండేది అప్పట్లో, ఓన్లీ 2 వే ఉన్నప్పుడు. వన్స్ 4 వే పడగానే ఉన్న చెట్లు మొత్తం నరికేశారు. రోడ్డుకి ఈ సైడ్ ఆ సైడ్ ఏ సైడ్ లేకుండా పోయా. సో ట్రావెల్ చేసిన ప్రతిసారి బైక్ లో ట్రావెల్ చేస్తే కనుక ఎండకి మాడి మసైపోతున్నారు జనాలందరూ. కానీ ఎప్పుడైతే ఇంతకు ముందు ఉన్నట్లు ఇదో ఇలా రోడ్డుకి ఇరువైపులో చెట్లు ఉండి ఆ బస్సులో కానీ ఆటోలో కానీ ట్రావెల్ చేస్తుంటే ఆ చిన్నప్పుడు చేసిన ఆ ఫీల్ అయితే నాకు ఇప్పుడు వస్తుంది. నేనైతే మాటలో చెప్పలేను కానీ బట్ ఆ ఫీల్ అయితే నేను ఎక్స్పీరియన్స్ చేయగలుగుతున్నా. సో అప్పట్లో సేమ్ యాజ్ ఇట్ ఈస్ ఇలానే ఉండే. అసలు చూస్తే పైనుంచి ఎండ పడదు జనరల్గా. ఎంత ఎండాకాలమైనా నువ్వు ట్రావెల్ చేయి, మిట్ట మధ్యాహ్నం ట్రావెల్ చేయి, ఎండ చాలా తక్కువ ఉంటుంది. ఇలా నీడలోనే అలా చల్ల గాలిలో వెళ్ళిపోతూ ఉండేవాళ్ళం అప్పట్లో. అంటే ఎక్కువ ట్రావెల్ చేయలేదు అనుకోండి నేను, బట్ మనకు తెలుస్తుంది కదా, మనం జనరల్గా ట్రావెల్ చేసేటప్పుడు ఎండ వస్తే ఎలా ఉంటుంది ఏంటి, ఆ చిరాకు. దట్టు ఎండకి అంత మంచిది కాదు కదా ఎండలు. ముందే మనకు ప్రజెంట్ ఉన్న జనరేషన్లో ప్రజెంట్ 2025లో ఉన్నాము. అట్ ది సేమ్ టైం ప్రతి చోట మనము ఈ మొత్తాన్ని నరికేస్తూ వెళ్తూనే ఉన్నాం. సో అది అంత మంచిది కాదు. బెటర్ వీలైనంత వరకు మనం నేచర్ని సేవ్ చేసుకోవడం అయితే బెస్ట్ అని నా ఒపీనియన్ కాదు, అదే కరెక్ట్ కూడా. సో ప్రజెంట్ అయితే మనం అల్లినగరం అనే విలేజ్ దగ్గర నుంచి వెళ్ళిపోతా ఉన్నాము. ఆల్మోస్ట్ మనకి ఇక్కడ నుంచి 8 మినిట్స్ అయితే చూపిస్తుంది. మనం చాలా అంటే చాలా స్లోగా వెళ్తున్నాం, ఎందుకంటే వీడియో తీస్తూ మాట్లాడుతూ మీకు ఇన్ఫర్మేషన్ షేర్ చేస్తూ మీతో కొన్ని కబుర్లు చెప్పుకుంటూ వెళ్తున్నాను కదా, అందుకోసం లేట్ అవుతుంది. సో మనమైతే ఇక్కడ కట్ చేసుకొని మహానందిలో కలుద్దాం డైరెక్ట్గా. సీ యు ఇన్ మహానంది. యాక్చువల్లీ చాలా దూరం చూస్తున్నా, రోడ్డుకి ఇరువైపులా పంట అయితే వేసారు. ఈ పంట ఏంటనుకుంటున్నారు, అరటి చెట్లు. చాలాసేపు నుంచి అబ్జర్వ్ చేస్తున్నా, ఓకే వీళ్ళే వేసారేమో అనుకున్నా, కానీ ఆల్మోస్ట్ చూస్తే చాలా మంది అరటి చెట్లు అయితే నాటారు ఇక్కడ. సో మనకి ఎదురు ఒక పెద్ద కొండ అయితే కనిపిస్తుంది. ఆ కొండ మనం వెళ్ళే కొద్ది దగ్గరగా వస్తుంది. ఎందుకంటారు, ఎందుకో తెలిస్తే కమెంట్ లో మెన్షన్ చేయండి గైస్. మనకు ఇక్కడైతే సుస్వాగతం అని అయితే బోర్డు అయితే కనిపిస్తుంది అనుకుంటా మీకు. సో ఇప్పుడే మనం అయితే మహానంది లోపలికి అయితే ఎంటర్ అయిపోయాను. ఇక్కడ చిన్న టోల్ అయితే ఉంది, 20 రూపీస్ అనమాట టోల్ అది. సో ఇప్పుడు అది పే చేసి వెళ్ళాలి. ఇక్కడ చూస్తే మీరు కొండ చాలా అంటే చాలా బాగుంది. ఈ ల్యాండ్స్కేప్స్ నిజంగా చూడడానికి చాలా బాగుంటాయి. అట్ ది సేమ్ టైం గ్రీనరీ ఎక్కువ ఉంటుంది కాబట్టి ఆటోమేటిక్గా ప్రతి ఒక్కరికి కూడా నచ్చేస్తుంది. అందులో నచ్చకపోవడానికి అంటూ ఏమీ ఉండదు. ప్రతి ఒక్కరు ఇలానే ఉండాలని ఎక్స్పెక్ట్ చేస్తారు కూడా. ఎందుకంటే ఎవరు కాదంటారు చెప్పండి, గ్రీనరీ ఉంటే ఆ స్మూత్ ఎక్స్పీరియన్స్ని చాలా ఆనందంగా ఉంటుంది కదా. చుట్టూ గ్రీనరీ ఉండి మంచి గాలి వస్తుంటే ఆ ప్రశాంతమైన వాతావరణంలో ఆ లివింగ్ లైఫ్ స్టైల్ మనకు మారిపోయింది జనరల్గా చెప్పాలి అంటే. ఏం చేద్దాం, అలా ఉంటుంది ప్రజెంట్ ఉన్న లైఫ్. ఓకే గైస్, మనమైతే ఇప్పుడు వెళ్ళిపోతూ ఉన్నాము. జస్ట్ 300 మీటర్స్లో మనమైతే మహానందికి. ఇది గరుడ నందీశ్వర ఆలయం. సో మేబీ మీకు కనిపించకపోవచ్చు, వచ్చేటప్పుడు చూస్తాం. అదిగోండి మీకు ఆ సర్కిల్లో అయితే కనిపిస్తుంది మీకు నందీశ్వరుడు, అండ్ దాని బ్యాక్ సైడ్ కొండ నందీశ్వరుడు.
ఎంత బాగుంది. సో మీకు దిగిన తర్వాత చూపిస్తాను, ఇంకా బాగా క్లియర్గా ఉంటుంది. మీరైతే నందిని అయితే చూస్తున్నారు కదా, ఈ నంది ఎగ్జాక్ట్గా టెంపుల్కి ఆపోజిట్లో అయితే ఉంటుంది. ఇది టెంపుల్, ఈ టెంపుల్కి ఆపోజిట్లో అయితే నంది ఉంటుంది. మంచిగా చాలా అంటే చాలా పెద్దగా ఉంటుంది. చుట్టూ గార్డెనింగ్ చాలా బాగా డెవలప్ చేశారు, చాలా బాగా డెవలప్ అయితే చేశారు. గైస్ నేను మీకు ముందుగా చెప్పాను కదా, ఇక్కడ టోటల్గా నవనందులు ఉంటాయని చెప్పేసి. అందులో మనకు ప్రథమ నంది, నాగనంది, సోమనంది, శివనంది, కృష్ణనంది, గరుడనంది, మహానంది, వినాయక నంది, సూర్యనంది. సో ఇందాక మనం వచ్చేటప్పుడు గరుడనందిని చూసాము, అంటే ఆ ఊరు అక్కడ నుంచి వెళ్తుంది. కృష్ణానందిని చూశాను, సూర్యనందిని అయితే చూశాను, ప్రజెంట్ మహానందికి అయితే వచ్చాను. ఇవన్నీ ఆన్ ది వేలోనే ఉన్నాయి. బట్ ఏదో ఒక రోజు అన్నీ కలిపి ఒక్కరోజు అయితే మీకు చూపించేస్తాను, 1 డేలో నవనందులు అని చెప్పేసి. ప్రజెంట్ అయితే మహానందిని అయితే విజిట్ చేద్దాం మనం. నంది అయితే ఉంది మనకి, చాలా పెద్ద నంది. ఇది టెంపుల్కి ఎదురుగానే ఉంటుంది కరెక్ట్గా. బాగా డెవలప్ చేస్తారు దీన్ని అయితే. సో మనకి లోపల గుడిలో చాలా బాగా మెయింటైన్ చేస్తున్నారు. గ్రీనరీ కానీ, ఈ స్తంభాలు కానీ, ప్రతిదీ కూడా నీట్ అండ్ క్లీన్గా అయితే పెడుతున్నారు. మనం చూసుకుంటే ఇక్కడ మనకు తెలుస్తుంది. ఆ సైడ్ పక్కనే మనకు మీకు ఒకటి పెద్ద విగ్రహం అయితే కనిపిస్తుంది. అది వెళ్ళేటప్పుడు మీకు క్లియర్గా అయితే చూపించేస్తాను నేను రిటర్న్లో వెళ్ళేటప్పుడు. సో ఇప్పుడైతే ఫస్ట్ అయితే టెంపుల్ లోపలికి అయితే వెళ్ళిపోయి, లోపల కవరేజ్ మోస్ట్లీ ఉండదు, తెలియదు నాకు. చాలా డేస్ తర్వాత చాలా ఇయర్స్ తర్వాత అయితే వస్తున్నాను నేను. చూద్దాం మరి. మనకైతే ఇక్కడ లోపల కొబ్బరికాయలు అవి దొరకవు మోస్ట్లీ, బట్ బయట అయితే ఉన్నాయి. ఇక్కడ తీసుకొని లోపలికి అయితే వెళ్ళిపోదాం. సో గైజ్ మనం ఇప్పుడే దర్శనం చేసుకొని అయితే బయటకు అయితే వచ్చేసాము. నేనైతే ఒక 4 లడ్లు, ఒక పులిహోర ప్యాకెట్ అయితే తీసుకున్నాను ప్రసాదంగా. ఇప్పుడైతే ఇంకా ఇంటికైతే వెళ్ళిపోతాం. ఇంకా మనకి చాలా పెద్ద విగ్రహం అయితే ఇక్కడ ఒకటి ఉంది, బట్ దీని యొక్క డీటెయిల్స్ అయితే ఇక్కడైతే లేవు. మీకు ఎవరికైనా తెలిసినట్లయితే కనుక మనకి కమెంట్లో మెన్షన్ చేయండి. చాలా పెద్ద విగ్రహం. మీకు సరిగ్గా కనిపిస్తుందో లేదో, బ్యాక్ సైడ్ కరెక్ట్గా ఎండ అయితే పడుతుంది. మేబీ లెట్ మీ క్లోజ్. గాయస్ గుడి అయితే ఇది మెయిన్ ఎంట్రన్స్. అది మనకి ఇది మండపము, ఈ పక్క ఆ పక్క. అండ్ మనకి చాలా గ్రీనరీగా అయితే మెయింటైన్ చేస్తున్నారు ఉన్న ప్లేస్ వరకు. అండ్ ఇదైతే మనకి మీకు కనిపిస్తున్నది ఎగ్జిట్ అవ్వడానికి దారి అనమాట. నేను ఇప్పుడైతే ఎగ్జిట్ అయితే అవుతున్నా. సో బిఫోర్ ఎగ్జిటింగ్ నేను ఒకసారి ఈ బ్యాక్ సైడ్ కొండ అయితే చూశాను. సో మీకు కూడా ఒకసారి చూపిద్దామని చెప్పేసి మళ్ళీ రిటర్న్ వస్తున్నాను. సో మనకి ఇక్కడ మెయిన్ టెంపుల్కి లెఫ్ట్ సైడ్లో అయితే మీకు మీ చెప్పులు వదిలేదానికి ప్లేస్ అయితే ఉంది. అండ్ మన లగేజ్ కౌంటర్ కానీ, సెల్ ఫోన్స్ ఇవ్వాలన్నా కూడా 10 రూపీస్ తీసుకొని మొబైల్స్కి అయితే మనకి సెక్యూరిటీ డిపాజిట్ లాగా మన మొబైల్స్ అయితే మనకి రిటర్న్ ఇచ్చేస్తున్నారు. అండ్ నౌ ఇదైతే మంటపం మనకి లెఫ్ట్ సైడ్, రైట్ సైడ్ ఎంట్రన్స్లో అయితే ఉంటుంది. చాలా అంటే చాలా బాగా మెయింటైన్ చేస్తున్నారు. పదే చెప్తున్నాను సేమ్, బట్ నిజంగా చాలా బాగా మెయింటైన్ చేస్తున్నారు. అండ్ మీకు ఆకాశం చూస్తే చాలా బ్లూయిష్గా ఉంది. అండ్ చిన్న కింద గ్రీనరీ. టెంపుల్కి వచ్చినప్పుడు డెఫినెట్గా ఆ వైబ్స్ వేరేలా ఉంటాయి. బట్ టెంపుల్కి రావాలి అంటే కొంచెం టైం స్పెండ్ చేసి కంపల్సరీ రావాలి. అండ్ బయట చూస్తే కనుక మీకు ఆల్రెడీ చూపించేసాను నంది, చాలా బాగుంది.
సో మనకి ఎన్నిసార్లు చూపించినా ఈ నదిని పదే పదే చూపించాలనిపిస్తుంది ఎందుకో మరి. సో మళ్ళీ ఒకసారి చూసేయండి, ఎందుకో మరి పదే పదే చూపించాలనిపిస్తుంది మీకు మళ్ళీ 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 మళ్ళీ. సో టెంపుల్ ప్రెమిసెస్ అయితే ఇలా ఉంది. అండ్ మీరు అక్కడ జంటను చూస్తున్నారు కదా, ఎక్కడికి పోయినా ఈ మొగుడు పిల్లల పంచాయతీ అలానే ఉంటుందేమో. అండ్ ఎస్, గుడి అయితే ఇది. మీకు అక్కడ కనిపిస్తున్న బిల్డింగ్లో ఆర్యవైశ్య నిత్యాన్నదాన సత్రము, అక్కడ మనకి రూమ్స్ కూడా అవైలబుల్లో ఉంటాయి. మీకు ఫెస్టివల్ సీజన్స్లో వచ్చినప్పుడు కానీ, ఎక్కడి నుంచైనా లాంగ్ నుంచి వస్తున్నప్పుడు కానీ మీకు అక్కడ స్టే చేసి ఫ్రెష్ అప్ అయ్యే తర్వాత దర్శనానికి వెళ్ళాలనుకుంటే యూ కెన్ డూ దట్. అండ్ మనకి ఇక్కడ కొంచెం హోటల్స్ కూడా ఉంటాయి. హరిత హోటల్ అయితే ఉంది మనకి ఇక్కడ. ఫైనల్గా దర్శనం అయిపోయిన తర్వాత అయితే మనము కారు ఉన్న ప్లేస్కి అయితే వచ్చేస్తున్నాము. సో అక్కడి నుంచి ఇంకా అయితే వెళ్ళిపోతాము. టైం ఆల్మోస్ట్ 8:30 పైనే అవుతుంది. సో ఇప్పుడైతే మనము స్టార్ట్ అయిపోయేసి ఇంకా రిటర్న్ టు నంద్యాల అని చెప్పొచ్చు నేను. అండ్ మీన్ వైల్ దగ్గరలో ఎక్కడైనా మంచి హోటల్ లాంటిది ఏదైనా కనిపిస్తే టిఫిన్ అయితే చేసేద్దాము. సో ఇలాంటి పెద్ద పెద్ద హోటల్స్లో కన్నా రోడ్ సైడ్ టిఫిన్ చాలా బాగుంటుంది. ఏమంటారు? నిజమే అది. ఎందుకంటే దోశ వేస్తారు, మామూలుగా వేయరు. చిన్న చిన్న హోటల్స్లోనే, సారీ మన చెప్పలు అయితే ఆ సైడ్ ఉన్నాయి, బట్ మనము ఈ సైడ్ వెళ్ళాలి. చాలా తక్కువ స్పేస్ ఉంది, వెళ్ళిన తర్వాత మాట్లాడదాం. ఫైనల్గా మనమైతే ఇప్పుడు మహానంది నుంచి అయితే వెళ్ళిపోతున్నాము. మనకు ఎస్, ఇందాక చెప్పాను కదా గరుడ నంది అని చెప్పేసి, వన్ ఆఫ్ ద గరుడ నంది మనకి ఇక్కడే ఉంది. నీకు ఇలా సింగిల్గా అయితే చూపించలేకపోతున్నా, బట్ అన్నీ కలిపి ఒకరోజు ఒక వీడియో అయితే కంపల్సరీ చేస్తాను. ఆ వీడియోలో ఈ అన్ని నందులని, అంటే నవనందులని కలిపి ఒకటే వీడియోలో మీకైతే చూపించేస్తాను. నాకు ఇప్పుడు నేను ఎప్పుడు రీసెర్చ్ చేయలేదు. ఇప్పుడు ఆన్ ది వేలో వస్తుండగానే నాకు ఆల్మోస్ట్ ఒక 4 నందులు అయితే పేర్లు అయితే చూశాను. కృష్ణానంది కానీ, గరుడ నంది కానీ, సో ఇంకా 2-3 నందుల పేర్లు అయితే చెప్పాను ఆన్ ది వేలో వస్తున్నప్పుడు. కరెక్ట్గా గుర్తులేదు. కృష్ణానంది, మహానంది, సో ఇట్లా రిమైనింగ్ ఇంకా కొన్ని ఉన్నాయి, సూర్యనంది. సో ఇవన్నీ కూడా ఒక్కటే రోజే మనం అయితే దర్శించుకుందాం. ఎందుకంటే అన్నీ ఒకటే లైనప్లో ఉన్నాయి, అన్నీ ఒకటేసారి ప్రతిష్ఠించారని చెప్పారు నాకైతే. నేను దాని హిస్టరీ కూడా తెలుసుకోవాలి. కొంచెం తెలుసుకున్న తర్వాత జర్నీ అయితే స్టార్ట్ చేస్తాను. ప్రజెంట్ ఈరోజు ఓన్లీ మహానందిని అయితే కవర్ చేయాలి అనుకున్నాను. అట్ ది సేమ్ టైం కవర్ చేశాను ఈరోజు. నాకు ఆల్మోస్ట్ ఒక 25 మినిట్స్ అయితే నంద్యాల నుంచి పట్టింది. దర్శనం అయితే చాలా బాగా జరిగింది. మార్నింగ్ టైం రష్ కొంచెం తక్కువే ఉందని చెప్పుకోవచ్చు. హార్డ్లీ ఒక 20-25 మెంబర్స్ అయితే లోపల క్యూ లైన్లో ఉన్నారు. బట్ బయట కోనేరులో కానీ, అక్కడ ఉన్న ప్లేస్లలో బయట అవుట్ సైడ్ ఉంటారు కదా, కోనేరులో కానీ, అండ్ తలనీలాలు ఇచ్చే చోట, గుండు చేయించుకునే చోట, ఇక్కడ జనాలు అయితే ఉన్నారు. కానీ ఎస్పెషలీగా క్యూ లైన్లో అయితే మాత్రం చాలా తక్కువ మందే ఉన్నారు. నాకు తొందరగానే దర్శనం అయితే అయిపోయింది. లోపల శివుడి గుడి ఒకటే కాదు, మనకు కోదండరామ స్వామి ఉన్నారు, దాంతోపాటు ఆంజనేయ స్వామి ఉన్నారు, దాంతోపాటు నవగ్రహాలు, తర్వాత గోమాత, అండ్ ఒక అమ్మవారు కామేశ్వరి దేవి అని చెప్పేసి. సో మనకి ఇలా చాలా రకాల గుడులు అయితే లోపల ఉన్నాయి. టెంపుల్ అయితే ఎక్సలెంట్గా ఉంది, నిజంగా చెప్తున్నా, చాలా బాగుంది. నేను ఆఫ్టర్ లాంగ్ ఇయర్స్ అని చెప్పొచ్చు, మేబీ ఒక 10 ఇయర్స్ 12 ఇయర్స్ పైన ఉండొచ్చు, ఇంకా 10-12 ఇయర్స్ పైన ఉండొచ్చు. నేను ఇది నా సెకండ్ టైం మహానంది. ఒక 12 ఇయర్స్ బ్యాక్, 13 ఇయర్స్ బ్యాక్ ఒకసారి వచ్చాను. అది కూడా ఎవరి వెంట్రుకలో లేకపోతే కనుక సంథింగ్, ఐఎమ్ నాట్ షూర్ అట్ ఆల్. తర్వాత ఇప్పుడే రావటం, దగ్గరలో ఉన్న కూడా ఎప్పుడు కుదరలేదు. చెప్తారుగా మనకి, నువ్వు అనుకుంటే కాదు దేవుడు అనుకుంటే నేను పిలుస్తాడు, నువ్వు వెళ్ళాలి అనుకోని వెళ్తే మాత్రం వెళ్ళవు అని. సో అట్లా ఆల్ ఆఫ్ సడన్గా దగ్గరే అవ్వటము, నాకు తొందరగానే రీచ్ అయిపోయేదానికి ఛాన్స్ ఉండటము. సో అందువల్ల నేను వచ్చానేమో ఈరోజు. దట్టు ఈరోజు అనుకోలేదు వెళ్ళాలి అని, బట్ నిన్న అనుకోవాల్సి వచ్చింది. సరే ఈరోజు వెళ్తాను అని చెప్పేసి ఇంకా వచ్చేసాను. బట్ దేవుడే అనుకున్నాడు, ఓకే నువ్వు రా ఈరోజు పలానా రోజు అని. బట్ యాక్చువల్ ఈరోజు నాకు ఆఫీస్ ఉంది. బట్ 1 అవర్లో వెళ్ళిపోయి మళ్ళీ వచ్చేస్తాం కదా, ఈజీగానే ఉంటుంది మనకు కూడా, ఎలాంటి డిస్టర్బెన్సెస్ ఉండవు అని నేను అనుకున్నాను. కానీ దేవుడు అనుకున్నాడు ఈరోజు నువ్వు రావాలి అని, నన్ను చూడాలనుకున్నాడు ఈరోజు.
నేను చూడాలనుకున్న రోజు ఎప్పుడు రాలేకపోయాను, బట్ నన్ను చూడాలనుకున్న రోజు అయితే కంపల్సరీ వెళ్ళాల్సిందే, తప్పదు ఎన్ని పనులు ఉన్నా కూడా. అది గాయస్ ఈరోజు మహానంది వ్లాగ్ అయితే. మీకు చెప్పినట్టుగా నవనందుల వీడియో అయితే చేస్తాను ఒకరోజు, బట్ అది ఎప్పుడు అని చెప్పలేను. శ్రీనగరం అని ఒక ఊరైతే వచ్చింది ఇందాక. ఇప్పుడు మీకు ఒక క్లిప్ యాడ్ చేశాను కదా, చూసే ఉంటారు వీళ్ళు. సో విలేజ్లో అయినా సరే చాలా బాగా కట్టారు లిటరలీ. అది చూడగానే చాలా బాగా నచ్చింది. బయట ఓపెన్ ప్లేస్ కానీ, ఆ బిల్డింగ్ స్ట్రక్చర్ కానీ ఇచ్చి పడేశాడు. సో అలా ప్రశాంతంగా ఊర్లోకి ఇల్లు కట్టుకొని చిన్న జాబ్ చేసుకుంటూ ఉంటే, ఎలాంటి ప్రెజర్స్ లేకుండా ఉండి, ఈవినింగ్ టైం అలా ఫ్రెండ్స్తో చిన్న చిల్అవుట్ అయ్యి అలా బయటికి వెళ్ళి మళ్ళీ ఇంటికి వచ్చేసి చిన్న వర్క్స్ చూసుకొని, సో అలా ఉంటే చాలా బాగుంటుంది. బట్ మనందరి బిజీ లైఫ్స్ మనకి అలానే ఉంటుంది. ఇంకా అంటే చాలా మిస్ అవుతాం. ఆ మిస్ అయినవి మళ్ళీ బ్యాక్ రావాలంటే రావు. ఈ ఏజ్లో చేయాల్సిన ఎంజాయ్ ఆ ఏజ్లో చేయాలి. తర్వాత నేను అప్పుడు అలా చేసింటే బాగుండు, ఇలా చేసింటే బాగుండు, ఇలా ఉంటే బాగుండు అన్నది కొంచెం ఉంటుంది. రిగ్రెట్ ఫీల్ అవుతాము ఎప్పటికైనా, బట్ ఏం చేయలేము. లెట్స్ సీ, దాన్ని బట్టి చూద్దాం మరి. చెప్పేదా రోడ్ సైడ్ దోశలే బాగుంటాయని. సో ఇలా అయితే తెస్తున్నాను. దోశ అయితే చాలా బాగుంది. గైస్ ఇక్కడైతే చూసారు కదా, దోశ ఒక్కొక్కటి ఓన్లీ 10 రూపీస్ మాత్రమే. సో మీరు ఎప్పుడైనా కనుక మహానందికి వెళ్ళే రూట్లో అయితే కనుక ఆత్మకూరు రోడ్లో శ్రీనివాస నంద్యాల రోడ్ అని చెప్పేసి ఒకటి ఉంటుంది. శ్రీనివాస నగర్ అయితే ఉంటుంది. సో అక్కడికి రాగానే మీరైతే ఇక్కడ తినండి. దోశ అయితే జస్ట్ 10 రూపీస్. నేను ఒక 3 దోశలు అయితే తిన్నాను. సో చూసారు కదా, దోశ అయితే 10 రూపీసే. మన ఊర్లలో విలేజ్ సైడు 10 రూపీస్, ఈవెన్ మా ఊర్లో కూడా 20 రూపీస్ అయింది దోశ. కానీ ఇక్కడ మెయిన్ రోడ్కి ఉన్నా కూడా 10 రూపీసే పెట్టారు. చట్నీ బాగుంది, దోశ అయితే బాగుంది, బొంబాయి చట్నీ ఉంది, అది కూడా బాగుంది. సో మీరు ఎప్పుడైనా ఈ రోడ్లో వెళ్తే కనుక అక్కడైతే ట్రై చేయండి. అది జస్ట్ బండి మీద ఉంటుంది అంతే, రోడ్డు మీదకి. ఆల్మోస్ట్ ఈ ఏరియాలో రోడ్డు మీద ఏది నేను చూడలేదు, అది ఒకటే ఉంటుంది. సో మీకు దాటి లోపలే మీకు అర్థమైపోతుంది అనమాట. అంటే ఒకటే బండి ఉంది, రైట్ సైడ్ ఉంటుంది మీకు. సో యూ కెన్ సీ ఇట్. అది గైస్ ఈరోజు మొత్తానికి వీడియో. సో మీకు ఈ వీడియో నచ్చినట్లయితే కనుక లైక్ చేయండి, షేర్ చేయండి, అండ్ లాస్ట్ దాకా చూసినందుకు థ్యాంక్ యూ సో మచ్. ఇంకో వీడియోతో మళ్ళీ కలుగుతాం. బాయ్.